క్రీస్తు స్వరాజ్యం వీక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలండి. విషయం ఏమిటంటే, ఇశ్రాయేలీయులు ఆచరించే పస్కా పండుగను నేటి క్రైస్తవులు ఆచరిస్తున్నారా లేదా అనే విషయం పైన కొన్ని విషయాలను తెలియజేయాలని ఆశపడుతున్నాను. పస్కా పండుగ యూదుల పండుగలలో మొట్టమొదటిది. పస్కా పండుగను వసంతకాలమున పగలును రాత్రియు సమముగా నుండి అమావాస్య దినమున జరుపుకుంటారు. అంతేకాకుండా మొదటి అమావాస్యతో యూదుల సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇశ్రాయేలీయులు సంవత్సరములో మొదటి నెల 14వ దినమున అనగా పౌర్ణమి నాడు పస్కా పండుగను జరుపుకుంటారు. అంతేకాకుండా పస్కా పండుగను 2 పేర్లతో ఇశ్రాయేలీయులు పిలిచేవారు. నిర్గమకాండం 12వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న వచనాల ప్రకారం ఈ పండుగను పస్కా పండుగ అనే పేరుతో పిలిచేవారు. నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం ప్రకారం దేవుడు ఇశ్రాయేలీయులలోని ప్రథమ కుమారులను చంపకుండా గొర్రెల రక్తము పూయబడిన ద్వారములను దాటిపోవుటచే ఆ పండుగకు పస్కా పండుగ అనే పేరు వచ్చింది. పస్కా అను పదమునకు ప్రాయశ్చిత్తం అనున్నది శబ్దార్థమని కొందరు బైబిల్ పండితుల అభిప్రాయం. అంతేకాకుండా గొర్రె రక్తము ప్రాయశ్చిత్తముగా నుండుటచే ఈ పండుగకు పస్కా పండుగ అనే పేరు వచ్చిందని కొందరు బైబిల్ పండితుల ఉద్దేశం. రెండవ పేరు ఈ పస్కా పండుగను నిర్గమకాండం 12వ అధ్యాయం 15వ వచనములో పులియని రొట్టెల పండుగ అని, నిర్గమకాండం 34వ అధ్యాయం 18వ వచనములో పొంగని వాటి పండుగ అని పేర్లు కలవు. పస్కా పండుగలో పులియని రొట్టెలను తిన్నందున ఆ పండుగకు పులియని రొట్టెల పండుగ అనే పేరు వచ్చింది. పస్కా పండుగ మొదటి నెల 14వ దినమున జరుపుకుంటారు. 15వ దినమున పొంగని రొట్టెల పండుగను ఆరంభించి 7 దినముల వరకు ఆ పండుగను ఆచరించెదరు. నిర్గమకాండం 12వ అధ్యాయం ప్రకారం యూదులు పస్కా పండుగను ఏ విధముగా జరుపుకునేవారంటే, సంవత్సరానికి మొదటి నెలలో 10వ రోజున ఇశ్రాయేలు ప్రజలందరిలో ప్రతి ఒక్కరూ తన కుటుంబముల చొప్పున ఒక గొర్రె పిల్లను గాని ఒక మేక పిల్లను గాని తీసుకునేవారు. ఇలా ఒక్కొక్క ఇంటి వారు ఒక్కొక్క దాని పిల్లను తీసుకొని ఒక కుటుంబం అంతా దానిని తినేవారు. ఒకవేళ ఒక కుటుంబం దానంతా తినలేనంత చిన్నది అయితే అతడి పొరుగువాడు తమ కుటుంబాల్లో ఉన్నవారి సంఖ్య ప్రకారం దాన్ని తీసుకునేవారు. ఒక్కొక్క వ్యక్తి ఎంత తినగలుగుతాడో దాని ప్రకారం లెక్కపెట్టి ఆ జంతువును పంచుకొని తినేవారు. ఇశ్రాయేలు ప్రజలు లోపం లేనిదిగా ఏడాది మగదిగా ఉండే జంతువులను తీసుకునేవారు. దానిని గొర్రెలలో నుంచి గాని మేకలలో నుంచి గాని తీసుకునేవారు. ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ రోజు వరకు ఆ జంతువులను ఉంచి అదే రోజే సాయంకాల సమయంలో ఇశ్రాయేలు సమాజ సమూహమంతా ఆ జంతువులను చంపేవారు. అప్పుడు ఆ చంపిన జంతువు రక్తంలో నుంచి కొంత రక్తాన్ని తీసుకొని దాని మాంసం ఏ ఇంట్లో తింటారో ఆ ఇంటి గుమ్మం 2 నిలువు కమ్ముల మీద పై కమ్ముల మీద పూస్తారు. అలాగే ఆ రాత్రే వారు ఆ జంతువును కాల్చి ఆ మాంసాన్ని పొంగజేసే పదార్థం లేకుండా చేసిన రొట్టెలతోనూ చేదు కూరలతోనూ తింటారు. ఒకవేళ మాంసాన్ని కాల్చినప్పుడు మాంసం పచ్చిగా ఉన్నట్లయితే దానిని తినరు. అంతేకాకుండా నీళ్ళతో వండిన మాంసాన్ని తినరు. జంతువును దాని తలను కాళ్ళను లోపలి భాగాలను కాల్చి తింటారు. ఇశ్రాయేలీయులు మాంసములో దేన్ని తెల్లవారే వరకు మిగిల్చకుండా తింటారు. ఒకవేళ తెల్లవారే వరకు దానిలో మిగిలినది ఏదైనా ఉంటే దాన్ని పూర్తిగా కాల్చివేస్తారు. ఇశ్రాయేలీయులు ఆ మాంసాన్ని ఏ విధంగా తినేవారంటే, వారు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని చేతి కర్రలను పట్టుకొని ఆ మాంసాన్ని త్వరగా తినేవారు. ఇలా చేయడం యెహోవాకు ఇష్టమైన పస్కా బలిగా భావించేవారు. ఇలా ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ రోజున ఇశ్రాయేలీయులు ఈ పస్కా పండుగను జరుపుకునేవారు. ఈనాడు ఉన్న క్రైస్తవులు ఇశ్రాయేలీయులు ఆచరించే పస్కా పండుగను ఆచరిస్తున్నారా అంటే ఖచ్చితంగా ఆచరిస్తున్నారని చెప్పవచ్చు. అది ఎలా ఆచరిస్తున్నారంటే, ఇశ్రాయేలీయులు పస్కా పండుగ చేయడానికి తీసుకునే గొర్రెపిల్ల మనుషులను తమ పాపముల నుండి విమోచించడానికి తన రక్తాన్ని కార్చిన యేసు క్రీస్తుకు సూచనగా ఉంది. అంతేకాకుండా ఇశ్రాయేలీయులు తీసుకునే గొర్రెపిల్ల లోపం లేనిదై ఏడాది మగదై ఎందుకు ఉండాలంటే, క్రీస్తు మానవ రూపంలో ఈ భూమి మీదికి వచ్చినప్పుడు ఎలాంటి పాపం ఎలాంటి లోపం లేకుండా బ్రతికాడు కాబట్టి బలి ఇచ్చే గొర్రె పిల్ల కూడా అలాగే ఉండాలి. ఆ గొర్రె పిల్లను గొర్రెలలో నుంచే ఎందుకు తీసుకోవాలంటే, మనుషుల పాపాలు తొలగిపోవాలంటే పాపాలను తొలగించేవాడు కూడా మనుషుల నుండే రావాలి. అంతేకాకుండా ఇశ్రాయేలీయులు తీసుకునే ఆ గొర్రె పిల్లలలో ఏ లోపము లేదనే విషయాన్ని పరీక్షించి తెలుసుకునేందుకు దానిని 4 రోజులు సపరేట్గా ఉంచి ఎందుకు గమనించేవారంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ప్రకారం క్రీస్తు కూడా శిలువ మీద మరణించక ముందు ఆయన ఎదుర్కొన్న విషమ పరీక్షలో ఆయన జీవితం పాపరహితంగా ఏ మచ్చ లేనిదిగా ఉంది.
ఇశ్రాయేలీయులు తీసుకున్న గొర్రె పిల్లను పస్కా బలి చేసి వారి పాపాలను తొలగించుకునేవారు. అలాగే నేటి క్రైస్తవులైన వారి పాపముల కొరకు యేసుక్రీస్తు కూడా పస్కా బలిగా మరణించి క్రైస్తవులుగా మారిన వారి పాపములను తొలగించాడు. అంతేకాకుండా ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు పస్కా బలి చేసిన జంతు మాంసాన్ని ఏ విధంగా అయితే తినేవారు, అలాగే నేటి క్రైస్తవులు కూడా పస్కా బలి అయిన యేసుక్రీస్తు శరీరాన్ని అనగా ప్రభువు బల్లలో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఆదివారం ఆరాధన సమయాలలో పుచ్చుకుంటున్నారు. ఈ విధముగా నేటి క్రైస్తవులు కూడా ఇశ్రాయేలీయులు ఆచరించే పస్కా పండుగను ఆచరిస్తున్నారు. ఆనాడు ఇశ్రాయేలీయులు ఆచరించిన పస్కా పండుగ శరీర సంబంధమైనదైతే, ఈనాడు క్రైస్తవులు ఆచరించే పస్కా పండుగ ఆత్మ సంబంధమైనది. కాబట్టి నేటి క్రైస్తవులు కూడా ఇశ్రాయేలీయులు ఆచరించే పస్కా పండుగను జరుపుకుంటున్నారని చెప్పవచ్చు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.